ఒక క్రైస్తవునికి దేవుడు అనుగ్రహించిన కృప ఏమిటి? అది ఎంత విలువైనది? ఒక క్రైస్తవుడిగా అతడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? దేవునితో అతనికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? దేవుడు ఒక క్రైస్తవుని ఎడల జరిగిస్తున్నటువంటి కార్యములు ఏమిటి? ఒక క్రైస్తవుని పట్ల దేవుని ఆలోచన ఏమిటి? ఒక క్రైస్తవుని భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఆ క్రైస్తవునికి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? ఇది ప్రతి క్రైస్తవుడికి అర్థం కావాలండి. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే క్రైస్తవులు కూడా లోకంలో బ్రతికే వాళ్లే కదా. లోకస్తుల మధ్యలో బ్రతుకుతున్నాం, లోకాన్ని చూస్తూ బ్రతుకుతున్నాం, లోకంలో కలిసి బ్రతుకుతున్నాం. కాబట్టి అందరితో మనల్ని పోల్చుకున్నప్పుడు ఏమిటో మన జీవితం సరిగా లేనట్టు, మన బ్రతుకు సరిగా లేనట్టు, క్రీస్తును కాక మరొకరిని నమ్ముకున్న వారి జీవితాలే బాగున్నట్టు, వాళ్ళే సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నట్టు, వాళ్ళే సుఖంగా ఉంటున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి మన జీవితం ఏమిటి, వాళ్ళ జీవితం ఏమిటి? మనం ప్రభువుని నమ్ముకున్నాం కదా, నమ్ముకుని మాత్రం ఏం ప్రయోజనం ఉందిలే అని చెప్పి కొంతమంది ఒకంత నిరుత్సాహానికి, బాధకు, నిరుత్సాహానికి లోనవుతూ ఉంటారు. నెలను పరలోకమందు కూర్చోబెట్టేసాడట. అయిపోయింది అప్పుడే.